ద లార్డ్. యెషయా గ్రంథము 40 అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని ఉంది. యవనస్తులందరూ తొట్టిల్లుతారా? అందరూ కాదు, కానీ ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యంలో చూసినట్లయితే తన సొంత ఇష్టానుసారంగా జీవించిన ప్రతి ఒక్కరూ తప్పక తొట్టిల్లుతారు. దీనికి ఉదాహరణకు అబ్షాలోము తన సొంత ఇష్టానుసారంగా జీవించి చివరికి నాశనానికి గురయ్యారు. అలాగే 127వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణం వంటివారు అని ఉంది. యవనస్తులందరూ బలవంతుని చేతిలో ఎలా బాణం వంటివారుగా ఉంటారు? 119వ కీర్తన 9వ వచనము, అలాగే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ప్రకారము యవనేచ్ఛలుగా దూరంగా ఉండి వాక్యానుసారమైన జీవితం కలిగి పవిత్రంగా జీవిస్తే తప్పకుండా బలవంతుడైన దేవుని చేతిలో బాణం వంటి వారిగా ఉంటాము. ఉదాహరణకు యోసేపు పవిత్రంగా జీవించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎలాంటి వారిగా జీవిస్తున్నారో ఆలోచించుకోండి.